జాగ్రత్తగా వినండి. జూ నుంచి చాలా క్రూర మృగాలైతే గనుక తప్పించుకొని బయటకు వచ్చేసినాయి. మీరు మొన్న ఎలా రెస్క్యూ చేసి మొత్తం నట్లని పట్టుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా పట్టుకుంటారనేసి కోరుకుంటున్నాను. దయచేసి ఎంత వీలైనంత వేగంగా వాటిని అన్నట్లని పట్టుకోండి. అవన్నీ ఆల్రెడీ జూ నుంచి తప్పించుకొని చాలా సమయం గడిచింది. మీరు ఎంత బేగా పట్టుకుంటే అంత మంచిది. ఈలోగా మేము కూడా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో వేసి ఒక్క జనాల్ని కూడా బయటకు రానివ్వకుండా ఆపుతాము. అవి ఒకవేళ సిటీలకు వచ్చినాయి అంటే చాలా మందికి ప్రమాదం ఉంటుంది. ఈలోగా మీరే ఏదొకలా పట్టుకోవాలి. సరే సరే, మీరు కంగారు పడకండి. మీరు చెప్పినట్టుగానే ఎలాగన్నా సరే వాటిలన్నిటిని పట్టుకుంటాను. ఒక్కరికి కూడా ఏవి కాకుండా ఈ లోపు నేనైతే గనక ప్రతి ఒక్కరిని సేవ్ చేస్తాను, వాటిని కూడా పట్టుకుంటాను. ఓకే, మీరు నాకు చెప్పారు కదా అవి ఎటువైపు నుంచి తప్పించుకున్నాయో కొద్దిగా చెప్పగలరా? ఓకే, నాకు అడ్రస్ పెట్టేసేయండి, నేను చూసుకుంటాను. ఓకే, అవి ఎటువైపు నుంచి తప్పించుకున్నాయో లొకేషన్ పెడతానంటున్నారు. ఈ సమయంలో మన చాప్ గడి సహాయం అయితే గనక తీసుకోవాలి. అరే చాప్, మనకి చాలా అంటే చాలా సహాయం కావాలరా, ఎందుకంటే ఇది నువ్వు మాత్రమే చెయ్యగలవు. జంట్రాలకెత్తరు అనేదా సాయమా? అది చాప్ గడు చెయ్యాలా? ఖచ్చితంగా చేస్తాడు. ప్రాబ్లం వచ్చిన చోట ఈ చాప్ గడు ఉంటాడని నీకు తెలుసు కదా. పదా, ఇక మీదట మనల్ని ఎవ్వరు ఆపకూడదు, ఆపలేరు. ప్రతి ఒక్కటి నీకు చేస్తాను. ఆ ప్రతి ఒక్క క్రూరముగాన్ని నేను పట్టుకుంటాను. ఎంతకే ఈ ఎక్కడెక్కడున్నాయో కనుక్కున్నావా? బేగా పదరాలికే అవి ఒక మీద జనాల మీద దాడి చేసినాయి అంటే మనకే ప్రమాదం. నువ్వు ఎలాగో వాసనతో సింపుల్ గా వాటిని ఫైండ్ అవుట్ చేస్తావు కదరా. నువ్వే నాకు ఈ రోజు సహాయం చేయాలి. ఒకవేళ నువ్వు గనక వాటిని కనిపెట్టలేకపోతే ఖచ్చితంగా మనం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాం. నీకు ఎటువైపు అయితే వైల్డ్ యానిమల్స్ ఉన్నట్టు స్మెల్ వస్తుందో నాకు అటువైపు తిప్పమని చెప్తే నేను అటువైపు అయితే గనక తిప్పుతాను. అందుకోసం నేను పైకి ఎక్కించాను. ప్రస్తుతానికైతే గనక అవి జూ నుంచి తప్పించుకొని మొత్తం అడవిలోకి వచ్చేసినాయి అనేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఆల్రెడీ చాలా మంది ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా వాటిని సెర్చ్ చేస్తున్నారంట. కానీ ఇప్పుడు వాటిని పట్టుకోవడం అంటే చాలా కష్టం. మన దగ్గర ఎలాగో గన్ ఉంటుంది, మీకు తెలుసు కదా. మనం లాస్ట్ టైం ఏదైతే వైల్డ్ యానిమల్స్ ని పట్టుకోవడానికి గన్ యూజ్ చేసామో అదే గన్ ని మళ్ళీ యూజ్ చేయబోతున్నాము. ఇది ఒక వైబ్రేషన్ గన్ అన్నమాట. దీంతో గనక మనం వాటిని షూట్ చేస్తే వాటికి ఒక వైబ్రేషన్ తగిలి వెంటనే అవి కళ్ళు తిరిగి కింద పడిపోతాయి. సుమారుగా ఒక 1-2 అవర్స్ దాకా అయితే గనక అవి మేలుకోలేవు. చూడు, కనీసం ఫ్రూట్ షాప్ దగ్గర కూడా ఎవ్వరూ లేరు. ఓకే, ఆల్రెడీ ప్రతి ఒక్కరికి న్యూస్ వెళ్ళిపోయిందని అయితే గనక నమ్ముతున్నాను. ఇప్పుడు మనం వీలైనంత ఫాస్ట్ గా వాటిని ఎలాగైనా పట్టుకోవాలి. కానీ ప్రస్తుతానికి అది ఎటువైపు వెళ్ళిందని తెలీదు. అడవి అంటే మన లాస్ శాంటోస్ లో చాలా అడవులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా మనకి ఏ అడవి అనేది తెలియడం లేదు. రే, నీకేమన్నా వాసన ధర తెలుస్తుందా? లేదు లేదు, ప్రస్తుతానికైతే నాకు ఏమీ తెలియడం లేదు. ఒకవేళ తెలిస్తే వెంటనే చెప్తాను. లెఫ్ట్ కి తిప్పు. ఇటువైపే నాకు ఎందుకో కొద్దిగా వాసన వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉండుండాలేమో అనుకుంటున్నాను. అది ఏ వైల్డ్ యానిమల్ అనేది చెప్పలేను గాని ఖచ్చితంగా ఇక్కడ ఏదో వైల్డ్ యానిమల్ ఉన్నట్టయితే గనక నాకు సంకేతాలు వస్తున్నాయి. ఓకే, ఇంకా కిందకు పనివ్వు, వాసన ఇంకా వస్తుంది. అలాగే నేను చెప్పిన విధంగా పోతే మనం ఖచ్చితంగా ఒక యానిమల్ అయితే గనక పట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆపు. ఒకసారి నేను కరెక్ట్ గా చూడాలి. నా వెనకతలే ఫాలో చేసుకుంటారా? అర్థం అవుతుందా? మనమైతే మాత్రం ఇప్పుడు ఎలాగైనా వాటిని వెతికి పట్టుకోవాలా. నాకైతే వాసన ఇటువైపు నుంచే వస్తుందా. ఇటువైపు వెళ్ళి మనం చూద్దాము. ఇటువైపు కాదో ఇంకా ఎదరికి వెళ్ళాలా? రే లిఖిత్, బేగరారా, ఏంటి అంత నిదానంగా వస్తున్నావో? మనం ఎదరికి వెళ్ళి వెతకాలని చెప్పాను కదా. అయినా నువ్వు అంత ధీమాగా వస్తే ఏం చేయమంటావు? నువ్వు వెనకతలేరా, ఇటువైపు నుంచే వస్తుంది స్మెల్. నాకు తెలిసినంత వరకు ఇటువైపే వెళ్ళుంటుంది. పైగా నాకు చాలా అంటే చాలా దారుణంగా వస్తుంది. అదే కాకుండా నాకు ఫుట్ ప్రింట్స్ కూడా కనిపించినాయి. ఎలా అయినా సరే కనిపెడతాను. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఏదో ప్యాంతర్ ఉందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్యాంతర్ల దగ్గర నుంచే చాలా అంటే చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ దుర్వాసన నా ముక్కుకి చాలా దారుణంగా తెలుస్తుంది. నువ్వు ఏంట్రా ఏదో పెళ్లికి వెళ్తున్నట్టుగా నడుచుకొని వస్తున్నావు? పరిగెట్టుకుని రా. ఇదిగో ఇక్కడే ఉండాలి నాకు తెలిసి. అదిగో చెప్పానా నేను? చూసావా? అదిగో బ్లాక్ ప్యాంతర్ అక్కడే ఉంది. నేను ఏం చెప్పాను రా లిఖిత్? ఎలా అయినా సరే కనిపెడతానని చెప్పాను కదా. నేను చెప్పినట్టుగానే అక్కడ ఉంది, చూసావా? అదిగో వెళ్ళి ఫాస్ట్ గా దాన్ని ఫైర్ చేసి క్యాచ్ చేయి, లేకపోతే పరిగెట్టుకుని పోతుంది. ఓకే, మన చాప్ గడైతే మాత్రం ఎగ్జాక్ట్ గా ఇది ఎక్కడుందో కనిపెట్టేశాడు. ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి పర్ఫెక్ట్ గా చూసుకుని టార్గెట్ అయితే కనుక షూట్ చేయాల్సి ఉంటుంది. రెడీ, 1 2 yes, పడింది. ఓకే రే, చాప్ అది పడిపోయింది. పదం ఫాస్ట్ గా వెళ్ళి చూద్దాం. ఒకవేళ అది లెగిచి పరిగెట్టేస్తుందంటావా, లేదంటే ఒక షాట్ లో పడిపోయిందంటావా? బ్లాక్ ప్యాంతర్ కాబట్టి ఖచ్చితంగా ఒక షాట్ కి కింద పడిపోయి ఉంటుందని అయితే గనక అనుకుంటున్నాను. ఓకే, దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. ఓకే గాయస్, మనమైతే వచ్చేసాము. ఎక్కడుంది? అమ్మయ్యా, ఇదిగోండి ఇక్కడే ఉంది. ఇది జూ నుంచి తప్పించుకొని వచ్చింది.
దానివల్ల మనకి పట్టుకోవడం కొద్దిగా సులభమైంది. అదే అడవిలో పెరిగి తిరిగేదైతే కనుక మన దగ్గర నుంచి సులభంగా తప్పించుకుందును. ఓకే, రే చాప్, ఫైనల్ గా నువ్వు సహాయం చేయడం వల్ల బ్లాక్ ప్యాంథర్ అయితే గనక పట్టేసుకున్నాము. అలాగే రిమైనింగ్ వాటిని కూడా పట్టుకోవాలి. అడవిలోంచి జూలోంచి చాలా యానిమల్స్ తప్పించుకున్నాయంట. పెద్ద సింహం ఇంకా అలాగే చాలా నక్క కూడా తప్పించుకుందని అయితే గనక చెప్తున్నారు. ఓకే, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే గనక దీన్ని తీసుకువెళ్ళిపోయి మన ఇంటి దగ్గర బోన్లో బంధించేద్దాం. తర్వాత రిమైనింగ్ యానిమల్స్ కోసం వెతకచ్చు. ఓకే గాయ్స్, ముందుగా అయితే గనక ఈ బ్లాక్ ప్యాంథర్ని తీసుకువెళ్ళిపోతున్నాం. దీన్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర పెట్టేశామనుకోండి, అప్పుడు రిమైనింగ్ యానిమల్స్ని కూడా మనం చాలా సులభంగా పట్టుకోవచ్చు. ఎందుకంటే మన చాపుగాడు ఒక ముక్క అయితే మాత్రం చాలా షార్ప్గా పనిచేస్తుంది. వాడే లేకపోతే మనం ఖచ్చితంగా ఈ బ్లాక్ ప్యాంథర్ని ఈరోజు పట్టుకోలేకపోయేటోళ్ళం. ఓకే, రిమైనింగ్ యానిమల్స్ని పట్టుకోవడంలో కూడా నువ్వు ఇదే స్పిరిట్తో సహాయం చేస్తావనేసి కోరుకుంటున్నాను రా చాప్. నాకైతే నమ్మకం ఉంది నువ్వు ఎలా అయినా సరే వాటిని పట్టుకునేదాకా నిద్రపోవనేసి. ఓకే ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం ఇంకొక యానిమల్ని పట్టుకోవడానికి కూడా వచ్చేసాం. ప్రస్తుతానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్పింది ఏంటంటే ఈ లొకేషన్లో అయితే గనక సింహం తిరుగుతుందని అయితే చెప్తున్నారు. సింహం అంటే మీకు తెలుసు కదా, అడవికి రాజు. పట్టుకోవాలంటే చాలా కష్టం, కానీ ఖచ్చితంగా మనమైతే పట్టుకొని తీరాల్సిందే. ఒకవేళ మనము గనక పట్టుకోలేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా మనమైతే మాత్రం ఎలాగన్నా వీటిని పట్టుకోవాలి. ఓకే, కానీ వైల్డ్ యానిమల్స్ని పట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా జూక్ అప్ చెప్పాలి. కానీ ఇవన్నీ నా మీద పగ పెట్టుకోకూడదు. మనం బంధించామనేసి మన మీద పగ పెట్టుకొని ఎప్పటికన్నా మనల్ని తినేద్దామనేసి చూస్తాయి. అందుకోసమే మనం వీటితో ఒక డీల్ మాట్లాడుకోవాలి. ఆ డీల్ ఏంటి, అసలు వీటితో ఏం మాట్లాడదాం అనుకుంటున్నానో తర్వాత మాట్లాడదాం. ఓకే, మన చాప్ గడికైతే ప్రస్తుతానికి ఇక్కడే స్మెల్ వస్తుందంట. ఓకే గాయస్, ఇక్కడ ఆగమన్నాడు. ఒకసారి అక్కడ చూడండి, అదిగోండి లయన్ కనిపించిందా మీకు? చూసారా ఎలా నడుచుకుని వెళ్తుందో? ఓకే, మనమైతే మాత్రం దీని మీద అయితే కనుక అటాక్ చేయాలి. కరెక్ట్ గా ఇప్పుడే కొట్టాలి, ఎందుకంటే అది వెనకాల నుంచి వెళ్తుంది కాబట్టి. ఓకే, మనం వచ్చినట్టు కూడా దానికి తెలియలేదు. మనం ఎంత ఎదరికి వెళ్ళినా సరే దానికైతే అసలు తెలియడం లేదు. ఓకే, రెడీ, 1 2 3 షూట్. ఎస్, ఫైనల్లీ పడింది. అరే మళ్ళీ లెగుస్తుంది. ఓ షట్, అమ్మయ్యా. ఓకే, ఈసారి అయితే ఖచ్చితంగా లెగదనుకుంటున్నాను, ఎందుకంటే ఈసారి కొద్దిగా పవర్ పెంచి మరీ కొట్టాను. అమ్మయ్యా, ఫైనల్లీ దీన్ని అయితే గనక మనం బాగానే పట్టేసుకున్నాము. ఓకే గాయస్, ఒక్కసారి ఆగండి, లెగుస్తుందా మళ్ళీ, లేకపోతే ఇది మొత్తానికి స్పృహ తప్పి పడిపోయిందా? అమ్మయ్యా, ఫైనల్ గా ఇది కూడా స్పృహ తప్పి పడిపోయింది. ఇక మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఎక్కువ భయపడే ప్రాబ్లం అంతా దీని దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇది అడవికి రాజు కదా, మన మీద గనక ఒక్కసారి అటాక్ చేసిందంటే అంతే సంగతి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా తీసుకువెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి రిమైనింగ్ యానిమల్స్ ని కూడా వెతకాలి. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే దీన్ని కూడా ఇంటికైతే తీసుకువెళ్తున్నాము. ఇంటికి తీసుకువెళ్ళి మన ఫెన్స్ లో బంధించేసి తర్వాత మనం రిమైనింగ్ యానిమల్స్ని కూడా వెతకాల్సి ఉంటుంది. కానీ మనం ఇంత ఫాస్ట్గా వీటిలన్నిటిని పట్టుకోవడానికి గనక కారణం మన చాప్ గడే గనక లేకపోతే ఖచ్చితంగా వీటిని పట్టుకోవడంలో మనం విఫలమయ్యే వాళ్ళం. ఓకే, ఆల్రెడీ గవర్నమెంట్కి కాల్ చేసి ఇందాకే బ్లాక్ ప్యాంథర్ని పట్టుకున్నానని అయితే గనక చెప్పాను. వాళ్ళు చాలా సంతోషించారు. మీకు ఇంకొకటి తెలుసా, బ్లాక్ ప్యాంథర్స్ వచ్చేసి మొత్తం 2 ఉన్నాయంట. ఒకటి హాలోవీన్ బ్లాక్ ప్యాంథర్, ఇంకొకటి నార్మల్ బ్లాక్ ప్యాంథర్. ఇంకా టైగర్స్ లో వచ్చేసి బెంగాల్ టైగర్, ఇంకా వైట్ టైగర్స్ అయితే తిరుగుతున్నాయంట. అది మ్యాటర్, అన్నట్లు పట్టుకోవాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం ఎంతో కష్టపడి మొత్తం యానిమల్స్ అన్నట్లని పట్టుకున్నాము. ఓకే, మీ అందరికీ ఎందుకు చూపించడం బోరు కొడుతుందనేసి మొత్తం అన్నట్లే పట్టుకోవడం చూపించలేదు. నిజం చెప్పాలంటే ఈ వైట్ టైగర్ని కనిపెట్టి పట్టుకోవడానికి మనకి చాలా సమయం పట్టింది. ఓకే, మీరందరూ నా మీద పగ మీద రగిలిపోతున్నారనేసి నాకు అర్థమైంది. కానీ ఈ రోజు నేను మీకు చెప్పబోతుంది జాగ్రత్తగా వినండి. మీరందరూ అనుకున్నట్టు నేను చెడ్డవని కాదు, అర్థమవుతుందా? మీ వల్ల జనాలు ఎవరూ భయపడకూడదనేసి మిమ్మల్ని అందరినీ ఇలా బంధించాల్సి వచ్చింది. పైగా మీకు ఇందాక కొద్దిగా బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి. ఇక మీదట నేను మీ అందరితోని ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా? మీరైతే చెయ్యాలనుకోరు, కానీ అడవికి రాజైన సింహంతో నేను డీలింగ్ మాట్లాడుకుంటాను. ఇదిగో, ఒకవేళ మీరు గనక నాకు ఫ్రెండ్షిప్ చేశారంటే నాతోటి, అప్పుడు మీకు కావలసినట్టుగా బయటికి వదలడం జరగదు, కానీ మీకు ఏడాదికి ఒకసారి మంచి మంచి బహుమతులను అయితే గనక ఇస్తాను. ఒకవేళ నిజంగా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావనుకో, నీకు బోల్డ్ అంత చికెన్ రావచ్చు, లేకపోతే ఇంకేమన్నా రావచ్చు, కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా ఏడాదికి ఒక బహుమతినైతే గనక గెలుచుకోవచ్చు. ఒక కంటైనర్ తీసుకొచ్చి మీలో ప్రతి ఒక్కరికి ఇస్తాను. కానీ నేను చెప్పినట్టు వెంటనే
అంటే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటేనే. నీవు ఒక మానవుడివి, నీతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరగని విషయం. ఓకే, ఒప్పుకుంటా, నేను కాదనడం లేదు. కానీ మిమ్మల్ని అయితే మాత్రం నేను అస్సలు మోసం చేయను. నీకు ఇచ్చిన మాట ప్రకారమే ఖచ్చితంగా మాటని నిలబెట్టుకుంటాను. మీరు ఒకవేళ నాతో ఇప్పుడే ఫ్రెండ్షిప్ చేసినట్టయితే నేను ఇచ్చిన మాట ప్రకారం మీ అందరికీ ఇవ్వాల్సిన బహుమతుల్ని ఇప్పుడే ఇస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడే ఇస్తాను. అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది కదా, అది కూడా మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటేనే. నీవు చెప్తున్నా సరే నాకు ఎందుకు నమ్మకం అనేది కలగడం లేదు. కానీ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నాకు కూడా ఎక్కడో చిన్నగా నమ్మకం ఉంది. ఓకే, నువ్వు ఏడాదికి ఒకసారి ఇస్తానన్న బహుమతులు ఇప్పుడే ఇచ్చావంటే మేము ఖచ్చితంగా చాలా అంటే చాలా సంతోషంగా జూకు వెళ్ళిపోయి మరో ఏడాది కోసం ఎదురు చూస్తూ ఉంటాం. జనాలకి కూడా ఎటువంటి హాని తలపెట్టాం. ఇప్పుడే ఈ రోజే నువ్వు మాకు ఇవ్వాల్సిన బహుమతులు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే జరిగే పరిణామం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఒక్కసారి తప్పించుకున్న మాకు మరొకసారి జూ నుంచి తప్పించుకోవడం పెద్ద విచిత్రం కాదు. ఓకే, డీల్కి ఒప్పుకున్నారు కాబట్టి మీ అందరికి ఇచ్చే బహుమతులైతే మాత్రం ఈ రోజు ఇస్తాను. ఇప్పుడే ఇస్తాను. బయలుదేరదామా? ఇంకా పదండి, స్టార్ట్ అవుదాం. ఓకే గాయ్స్, ఫైనల్ గా మొత్తం యానిమల్స్ అన్నట్లు తీసుకువచ్చి మన వ్యాన్ లోకి అయితే గనక ఎక్కించేసాము. సారీ మన లారీలోకి. ఇప్పుడు నేను ఇంకా చాప్ అయితే మాత్రం బయలుదేరబోతున్నాము. ఎక్కడికంటే కంటైనర్స్ ఓపెనింగ్ కి. మనమైతే మాట ఇచ్చాము, మీ అందరికీ గుర్తుంది కదా. ఈ వైల్డ్ యానిమల్స్ అయితే గనక జూకు వెళ్ళిపోయి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం వీటికి ఇచ్చే బహుమతి ఏంటంటే కంటైనర్స్. మీలో చాలా మందికి తెలుసు, మనం ఎవరైతే ఎక్కువగా అలర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక నియమం పెట్టి నేనైతే మాత్రం కంటైనర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సేమ్ అలాగే వీళ్ళతో డీల్ మాట్లాడుకున్నాం. కానీ వీళ్ళైతే ఎవరిని హాని కల్పించరంట. అదే కాకుండా నేను చెప్పినట్టుగా వింటాననేసి అంటున్నారు. ఓకే, మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి షిప్ యార్డ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ గవర్నమెంట్ తో కూడా మాట్లాడాను. వీళ్ళ కోసం అనేసి ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క గిఫ్ట్ అయితే పెట్టమన్నాను. మీకు ఇంకొకటి తెలుసా, దాంట్లో కార్స్ కూడా ఉన్నాయి. మీ అందరికీ డౌట్ రావచ్చు, యానిమల్స్ ఏంటి కార్ నడపడం ఏంటనేసి. ఇంకొక విషయం మీకు చెప్పడం ఏంటంటే యానిమల్స్ కూడా కార్ నడిపే విధంగా అయితే గనక అందులో డిజైన్ చేయబడింది. అంటే కింద ఎక్సిలేటర్ ఉండదన్నమాట, మొత్తం అంతా హ్యాండ్ దగ్గరే ఉంటుంది. దానివల్ల యానిమల్స్ కూడా సింపుల్ గా కార్ ని గానీ బైక్ ని గానీ డ్రైవ్ చేసే విధంగా ఉంటుంది. చూసారా, మన కోసమే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో సెక్యూరిటీ కూడా వస్తుంది. ఒకవేళ యానిమల్స్ ఎక్కడికన్నా తప్పించుకుంటాయేమో అనేసి గవర్నమెంట్ మన కోసం పెట్టారు. ఓకే, ఫైనల్ గా మనకైతే ఎటువంటి ఇబ్బంది కనిపెట్టమనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మాట ఇచ్చింది ఎవరు? అడవికి రాజు. తప్పుతాడా? తప్పడు కదా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే షిప్ యార్డ్కి కూడా వచ్చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మన కంటైనర్స్ ఈ మూలన ఎక్కడో అమర్చారు అని చెప్పేసి అన్నారు. చూసారా, ఒక్క మనిషి కూడా కనబడడం లేదు. ఎందుకంటే ఈ వైల్డ్ యానిమల్స్ మళ్ళీ వాళ్ళని ఏమన్నా చేస్తాదేమో అని చెప్పేసి భయం అన్నమాట. కానీ ఇవి మనకు మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎవరిని ఏం చేయమనుకుంటున్నాను. ఓకే, హోప్ఫుల్లీ ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత కానీ నన్ను కానివ్వు ఇంకా ఎవరిని ఏమి చేయకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇవి తప్పించుకుంటా ఏమనేసి మేము బ్యారిగేట్స్ వాటిని అమర్చాము. తెలుసా, తెలివితేటలు అనేవి ఉండాలి కదా. ఓకే, ఇదిగోండి మనం చెప్పిన కంటైనర్స్ అయితే ఇవి ఎన్ని ఉన్నాయి లెక్కేద్దామా. 1 2 3 అండ్ అలాగే ఇది వచ్చేసి 4 5 6 7 8. ఓకే, టోటలీ 8 కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, కానీ ఇక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ అయితే మాత్రం 6. ఓకేలే, ఇంకొక 2 కంటైనర్స్ ని నేను ఒకటి మన చాప్ గడ్ ఒకటి పంచుకుందాం. రండి వచ్చి ఎవరి కంటైనర్ దగ్గర వాళ్ళు నుంచోండి, రండి. ఓకే గాయ్స్, ఫైనల్ గా ఎవరి కంటైనర్ ని వాళ్ళైతే గనక చూస్ చేసుకున్నారు. ఎవరెవరు ఏవేం కంటైనర్లు చూస్ చేసుకున్నారో అందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఇదిగోండి, బ్లాక్ ప్యాంథర్ అయితే మాత్రం ఈ కంటైనర్ ని చూస్ చేసుకున్నది. అండ్ అలాగే బెంగాల్ టైగర్ వచ్చేసి దీన్ని, అండ్ మన చాప్ వచ్చేసి ఈ కంటైనర్ ని తీసుకున్నాడు. అండ్ అలాగే ఫాక్స్ వచ్చేసి ఈ కంటైనర్ ని తీసుకుంది. ఇంకా ఇక్కడ చూడండి, హాలోవిన్ బ్లాక్ ప్యాంథర్ వచ్చేసి ఈ కంటైనర్ అయితే గనక తీసుకోవడం అయితే జరిగింది. ఎవరి కంటైనర్ ని వాళ్ళైతే చూస్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, వైట్ టైగర్ ఈ కంటైనర్ తీసుకుంది కదా అనేసి అది దాని కంటైనర్ అని కాదు. అంటే ర్యాండమ్ గా వచ్చి ఎవరైతే ఎక్కడ నుంచి ఉంటే వాళ్ళ కంటైనర్ అదనమాట. అలాగే మన లయన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఉంది. ఇక ఫైనల్ గా మిగిలి ఉన్నది ఒక కంటైనర్ కాబట్టి ఆ కంటైనర్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? ఎవరికి ఏం బహుమతి వస్తుందనేసి మనకైతే తెలియదు. ఈ కంటైనర్లు అన్నట్లని పంపించింది గవర్నమెంట్. నేను ఆల్రెడీ గవర్నమెంట్ కి ఏం చెప్పానంటే వీళ్ళందరితోనే డీలింగ్ మాట్లాడాను, వీళ్ళందరికీ నేను బహుమతులు ఇస్తాననేసి అన్నాను. అందుకోసమే వీళ్ళైతే గనక మనతో చెప్పినట్టుగానే కంటైనర్స్ అన్నట్లని పంపించారు. మనకి కూడా పంపించారు అనుకోండి. అడవికి రాజైన నేను ముందుగా వెళ్ళి కంటైనర్ ని ఓపెన్ చేస్తాను. చెప్తున్నాను కదా,
అడవికి రాజు అయిన నేను మాత్రమే ఓపెన్ చెయ్యాలి మొదటిగా. ఆ, ఏ వస్తుందో చూద్దాం. ఈ మానవులు కూడా ఈ మధ్యన నిజం చెప్పడం మొదలు పెట్టారా? అన్న మాట ప్రకారమే మనకి బహుమతిని కూడా ఇచ్చారు. కానీ బహుమతి మనకి నచ్చాలి. నాకు నచ్చితేనే నేను వీళ్ళని క్షమించి వీళ్ళతో స్నేహం చేస్తాను, లేకపోతే వీళ్ళతో స్నేహం చేయను. ఎవరు ఎవరు స్నేహం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చే బహుమతులు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నా బహుమతి గనక నాకు నచ్చితే ఈ మానవులందరితోని స్నేహం చేయడానికి నేను ఒప్పుకుంటాను. అప్పుడు ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి ఫోటోలు కూడా దిగచ్చు. ఎవరిని ఏమీ చెయ్యను. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓపెన్ అయిపోయింది. చూడండి, ఏ వచ్చిందో చూడ్డానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఏదో వచ్చింది. ఓ, మాంసం. మనం తినడానికనేసి మాంసం వచ్చింది. అది కూడా చాలా క్వాలిటీగా ఉన్న మాంసం. ఆ మానవులు, మీరు ఇచ్చిన బహుమతి నాకు నచ్చింది. ఈ బహుమతి బహు రుచికరంగా ఉంది. నిజంగా నీకు నచ్చింది. నాకు, నీకు కాదు. ఆ మీ అందరితోని స్నేహం చేయడానికి నేను సిద్ధమైపోయాను. ఇక ఈ అడవికి రాజైన సింహం మీ అందరితోని స్నేహం చేయబోతుంది. అందరూ అందరూ నా స్నేహితులే ఇక మీదట. అడవికి రాజైన సింహం గెలిచాడు. ఇప్పుడు మేము గెలుస్తామా? నాకు కూడా నచ్చితేనే ఈ మానవులతో స్నేహం చేయడం జరుగుతుంది. నేను ఒక ఆడపులిని కాబట్టి ఖచ్చితంగా నాకు బహుమతి నచ్చాలి. ఏ బహుమతి వచ్చిందో చూద్దామా? అరే, ఇది వేస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు నిజంగా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ పులికి నచ్చిన బహుమతి రాకపోతే ఈ ఆడపులి ప్రతి ఒక్కరిని ఇక్కడే తినేస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఎవరున్నారులే తినడానికి. అయినా సరే అందులో మంచి బహుమతి వస్తే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఈ మానవులని ఇంకెప్పుడు మర్చిపోను. ఈ మానవులని అసలు నేను ఎప్పుడు హాని చేయాలని కూడా చూడను. ఏం బహుమతి రాకపోతుందో అందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? 1, 2, 3 పేరుపో పేరుపో. ఆ ఏమిటిది? చూడడానికి చాలా విచిత్రంగా కనబడుతుంది. దీంట్లోకి మేము ఎక్కచ్చా? అసలు నాకు ఇది ఏమిటో అర్థం కావడం లేదు. ఏంటి, నాకు ఇలాంటి బహుమతిని ఇచ్చావు? వాళ్ళకి మాత్రం తినడానికి అంచక్క మాంసాన్ని ఇచ్చి నాకు ఇలాంటి బహుమతిని ఇస్తావా? నాకు అస్సలు నచ్చలేదు. నీ ఆవేశానికి ఒక అర్థం ఉంది, కాదండం లేదు. కానీ ఇంకా ఎన్ని రోజులనేసి అలా నడుస్తూ పరిగెడతావు? అంచక్క కారు మీద తిరుగు. జూలోనే మంచిగా కారు వేసుకొని తిరిగావనుకో, ఇంకా వచ్చిన జనాలు కూడా చాలా విచిత్రంగా చూస్తారు నిన్ను. మొత్తం అందరూ నీ దగ్గరే ఉండిపోతారు. చూడు ఎంత అందంగా ఉందో. నిజంగా కార్ నీకు చాలా బాగా సెట్ అయింది. కొద్దిగా మెల్లగా వెళ్ళు. నచ్చింది. ఆడపులికి ఈ కారు బహుముచ్చటగా నచ్చింది. నిజంగా ఇప్పుడు దాకా ఇప్పుడు అడవిలో జీవించే జీవరాశులకి ఎటువంటి వెహికల్ దొరకలేదు. మొదటిసారిగా ఇలాంటి కారు దొరికింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలి. ఇక మీదట జూలో ఎక్కడికి తిరగాలన్నా సరే నేను ఈ వెహికల్ ని యూజ్ చేసుకునే తిరుగుతాను. నా కాలు నొప్పులు చేసుకోవాలని లేదు నాకు. ఇంకా ఎక్కువ కాలం జీవించి ప్రతి ఏడాది ఇలాంటి బహుమతిని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నచ్చింది, బహు ముచ్చటగా నచ్చింది. నిజంగా ఈ మానవులు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు. ఇక మీదట నేను ఇంకా ఈ మానవుడు మిత్రులము. వీళ్ళని ఎప్పుడు మేము ఏంటిది హాని తలపెట్టాం. అందరికీ మంచి మంచి బహుమతులు ఇచ్చాడు ఎల్లికెత్తుగాడా. నాకేమిస్తాడో జంట. ఈ చాపు గడికి మంచి బహుమతి రాకపోతే అప్పుడు చెప్తాను. కష్టపడి వాసనతో వీళ్ళందరినీ పసిగెట్టాను. నా వల్లే వీళ్ళందరూ దొరికారని వాళ్ళ దగ్గర చెప్తే మళ్ళీ అందరూ జాకు అయిపోయి నన్ను కొడతారేమని భయం వేసి చెప్పలేదా? అయినా మొత్తం అంతా లిఖిత్ గడి మీదకే తోసేయాలా. ఒకవేళ తేడా అయిందంటే ఊరా నాకు మంచి బహుమతి ఇచ్చి ఉంటుందంటావా? ఒకవేళ రాకపోతే వీళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఓపెన్ అయిపోయిందే. చాపుగడికి ఏటొచ్చిందో చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? అరే బంతులు వచ్చినాయి. నాకు ఈ బంతులంటే చాలా ఇష్టం. సాపుగడికి ఇష్టమైన బహుమతే వచ్చిందే. 1 కాదు 2 కాదు 3 పెట్టుల్లో నాకు బంతులు వచ్చినాయి. ఈ బంతులతో ఇక నేను ఆడుకుంటాను. నా పళ్ళు తగిలి ఇన్ని రోజులు ఇవైతే గనక పేలిపోయినాయి. ఈసారి అలా జరగడానికే లేదా. సూపర్ రాలికితో అదిరిపోయింది. నాకు వచ్చిన బహుమతితో అదే. ఇక మీద
మొదట ఈ చాపుగాడు ఈ బంతులతో ఆడుకుంటాడు. రింగా రింగా రోజెస్ పాకెట్ పిల్ల పోజెస్. ఏయ్ 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 చాపుగాడు రాయ్. అదే నా బహుమతి భలే ఉంది కదా. ఎల్లండా మిగతా వాళ్ళకి కూడా ఏటేటి బహుమతులు వచ్చినాయో వెళ్ళి చూసుకోండా. నా ముఖ వంక చూస్తారేటి తెల్ల ముఖాలు వేసుకొనా. అన్ని జాతుల వారు బానే వెళ్ళారు కదా. బ్లాక్ పెంథర్ జాతిలోంచి కూడా నేను వెళ్తాను. ఇప్పుడు నాకు ఏం బహుమతి వచ్చిందో మీరందరూ చూడండి. ఈసారి ఈ బ్లాక్ పెంథర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి బహుమతి రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఈ మానవులని నమ్మొచ్చా అనేసి ఒక చిన్న డౌట్. మనం గనక నమ్మితే అస్సలు మోసం చెయ్యం. తెలుసు కదా, ఏ జీవరాశి అయినా సరే నమ్మనంత వరకే. ఒక్కసారి నమ్మిందంటే మానవుని మోసం చేయడం అనేది జరగని విషయం. నాకు నచ్చిన బహుమతి వస్తేనే వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది. పేలు 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 పేలు. ఏం బహుమతి వచ్చిందో చూద్దామా? ఏం బహుమతి వచ్చిందో చూడాలి. అరే ఏమిటిది? నాకు ఏదో బండి వచ్చినట్టుకుంది. చూద్దామా నడపగలమో లేదో. ఓ ఇది చాలా సులభంగా ఉన్నది. నార్మల్ గా ఉన్న దానికంటే ఇది చాలా అంటే చాలా సులభంగా. అయ్యో ఓ ఏంటా అది అంత వేగంగా వెళ్తుంది. నిజంగా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మాకు ఇంత ఇంత మంచి మంచి బహుమతులు వస్తుంటే ఇంకేం బహుమతి కావాలి? కానీ ఈ బహుమతి సరిపోదు. నాకు వచ్చినట్టుగానే మా ప్యాంతర్ గడికి కూడా రావాలి. నేను ఒక్కనే ఉన్నాను, మీరందరూ ఇద్దరిద్దరు ఉన్నారు. నేను వెళ్ళాలి కదా. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వకుండా మీరందరూ బాగానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ నక్క జాతికి సంబంధించిన నేనైనా వెళ్ళబోతున్నాను. అరే ఏటిది ఆకాశంలోకి వెళ్తుంది? అయ్యో నక్క జాతుల పరువు తీసి పడేస్తున్నానే. ఎలాగైనా సరే మా నక్క జాతుల పరువు నిలబెట్టాలి. నేను ఒక గొప్ప నక్కననేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది దీన్ని కూడా జాగ్రత్తగా వెయ్యాలి, దీన్ని కూడా జాగ్రత్తగా వెయ్యాలి. వేసేసాం కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దామా? అందరూ చూడండి నాకు ఏం బహుమతి రాబోతుందో. సిద్ధంగా ఉన్నారు కదా చూడడానికి? 1 2 3 4 5. వెళ్ళిపోమ్మా వెళ్ళిపో. ఏమొచ్చిందంటారు? ఏదో వచ్చింది. అది ఏంటో తెలియాలి. ఈ నక్క జాతులకి సంబంధించినట్టుగానే ఏంటిది? చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది. ఈ మనుషులు తింటారే బర్గర్ గిర్గర్ ఏదో అదేనంటారా? అదే కదా చూడండి ఈ బర్గర్లు ఎలా ఉన్నాయో. ఇవన్నట్లే తీసుకువెళ్ళి మా నక్క జాతిలో సంబంధించిన మొత్తం అందరికీ ఇస్తాను. జూలో ఇంకా మాలాంటి నక్కలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి నక్కలన్నట్లకి చాలా రోజుల వరకు తిండి వచ్చేసినట్టే. అది ఈ తిండి మొత్తాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చానంటే వాళ్ళు నన్ను రాజుగా అంగీకరిస్తారు. ఇక నక్క జాతిల్లో నేనే రాజుని. ఎంత బాగుంది. నక్క జాతులకి రాజు కాబోతున్నానంటే ఇదంతా ఈ మానవుల వల్లే. వీళ్ళతో స్నేహం చేసి ఇక మీదట ఇలాగే బహుమతులు తీసుకోవాలి. తీసుకుంటేనే నేను కూడా అక్కడ కింగ్ లా బ్రతుకుతాను. జాతిలో నేను కూడా మిగిలాను. నేను వెళ్ళి మాకు ఏమి రాబోతుందో చూడ్డానికి సిద్ధం. అరే ఎక్కడికో వెళ్తుంది. 1 2 3 4 5 6 ఇవి విసురుతుంటే బహుముచ్చటగా అనిపిస్తుంది. ఈ డోర్లు బద్దలు కొడుతుంటే అది ఏంటో తెలియని ఒక ఫీల్ అయితే గనక నాలో వస్తుంది. ఏం బహుమతి వచ్చిందో చూడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? నాతో పాటు అందరూ రెడీగా ఉండండి. నా బహుమతిని ఓపెన్ చేయబోతున్నాను. నిజంగా ఆల్రెడీ మా హాలోవీన్ ప్యాంతర్ అయితే గనక వాళ్ళతో స్నేహం చేశాడు. నాకు మంచి బహుమతి వస్తే ఈ పేరేంటి లిఖిత్. వీళ్ళతో స్నేహం చేయడానికి నాకు ఎటువంటి బాధ దిగులు లేదు. ఏమొచ్చింది? అరే ఇదేదో మోసంలాగుంది. నాకొకటి ఇంకా మా హాలోవీన్ ప్యాంతర్కి ఒకటి తినడానికి మోసం వచ్చింది. ఈ మోసం మొత్తాన్ని మేము జూకు తీసుకువెళ్తే సుమారుగా ఒక 6 నెలల వరకు తినచ్చు. జూ వాళ్ళు కూడా ఎలాగో మాకు మోసాన్ని పెడతారు కదా. గెలుచుకున్నాం. ఫైనల్ గా మేము కూడా మళ్ళీ మోసం గెలుచుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మోసాన్ని తినబోతున్నానంటే ఇది చాలా అంటే చాలా క్వాలిటీ మోసం. అబ్బా ముక్క బహు రుచికరంగా ఉంది. నోట్లోంచి వాటర్ కారిపోతుంది మోసాన్ని చూస్తుంటేనే. ఇప్పుడే మొత్తం తినేయాలనిపిస్తుంది. కొద్దిగా తిందాం. బహు రుచికరంగా ఉంది. ఇంత రుచికరంగా ఉంటుందనేసి ఊహించనే లేదు. చాలా బాగుంది. నేనే ఒక ప్రమాదాన్ని.
ఆ ప్రమాదంలోంచి ఎలా మీరు రక్షించుకోవాలనే దానికోసం నేను రోజు చెప్పబోతున్నాను. నాతో స్నేహం చేసి ఒకవేళ నా స్నేహాన్ని గనుక మీరు పొందినట్లయితే నా ప్రాణాన్నైనా అడ్డేసి మీ ప్రాణాన్ని కాపాడతాను. స్నేహంలోకొస్తే నాకంటే మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఇప్పుడు ఈ కంటైనర్ని ఓపెన్ చేద్దాం. ఒకవేళ నాకు నచ్చినట్టుగానే మంచి బహుమతి వచ్చిందంటే వీడితో నేను స్నేహం చేస్తాను, కాదు వీడికి బానిసత్వం చేస్తాను. ఇక మీదట నేను వీడితో స్నేహంతో పాటు వీడికి ఏమి కావాలన్నా సరే అది చేసి పెడతాను. ఓ ఒక్కసారి ఒక పులి వీడితో గనక స్నేహం చేసిందంటే ఎలా ఉంటుందని చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఏ వచ్చిందనే దాన్ని మనం చూద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 పెరిపోయింది. ఏమొచ్చిందో రెడీగా ఉన్నారు? ఇప్పుడు మనం అందరం చూద్దాం. ఏంటిది? ఇది ఏదో కొత్త కారు లాగా కనబడుతుంది. ఇది చూడ్డానికి చాలా వింతకరంగా ఉంది. ఎందుకు ఇది ఏం కంపెనీ అంటావు లిఖిత్? అది ఏం కంపెనీ? చూడ్డానికి చాలా విచిత్రంగా కనబడుతుంది, పైగా నీలం రంగులో ఉంది. దాన్నే ఫెరారీ కార్ అనేసి అంటారు. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడు తెలుసా. ది వరల్డ్ లో ఎక్స్పెన్సివ్ కార్ నీకు వచ్చిందంటే నువ్వు ఎంత అదృష్టవంతుడివో అర్థం చేసుకో. నిజంగా ఒక్కసారి గనక నువ్వు ఆ కార్ నెక్కి డ్రైవ్ చేసావనుకో, నువ్వు ఎప్పటికీ ఆ కార్ అయితే గనక మర్చిపోవు, అంతలా గుర్తు పెట్టుకుంటావు. నువ్వే వెళ్ళి ఒకసారి డ్రైవ్ చేసి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది కదా ఆ కారు ఎలా ఉంటుందనేది. నాతో మాట్లాడినంతసేపు నీకు ఏవీ తెలియదు. ఇప్పుడు ఫుడ్ అంటే ఏముంది, తినేస్తే అయిపోతుంది. కానీ ఆ కార్ అలా కాదు. నువ్వు నిజంగా జూలో ఇలాంటి కార్ వేసుకొని తిరుగుతుంటే ప్రతి ఒక్కరు నిన్నే చూస్తూ ఉంటారు కదా. అదిగోండి చూడండి ఎంత బాగుందో చూసావా. ఇలాంటి కారు గెలుచుకోవడం అంటే చాలా కష్టం. మన సబ్స్క్రైబర్స్ లో కూడా చాలా మందికి ఫెరారీ కార్ అంటే ఇష్టం. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఆ క్రెడిట్ మొత్తం మన బెంగాల్ టైగర్ కొట్టేశాడు. చాలా కష్టపడి ఆ కార్ని గెలుచుకున్నాడు అని తను చెప్పుకుంటున్నాడు. కానీ మనం చూసాం కదా కంటైనర్ లో వచ్చిందనేసి. ఓకే, నచ్చింది కాబట్టి ఇక మనతో స్నేహం చేస్తారులే. ఓకే గాయ్స్, ఫైనల్లీ వీళ్ళందరికీ వీళ్ళ బహుమతులు అయితే బాగా నచ్చినాయి అనేసి అయితే గనక చెప్పారు. మనతో స్నేహం కూడా చేస్తానని అయితే గనక అన్నారు. మీరు ఆల్రెడీ విన్నారు కదా వాళ్ళు చెప్పిన మాటలైతే గనక. ఒక్కొక్కరు సపరేట్ గా ఇండివిజువల్ గా వచ్చి మీరు ఇచ్చిన బహుమతులు నచ్చినాయి, ఇలా ఏడాదికి ఒకసారి మాకు బహుమతులు ఇవ్వండి, ఇలాంటి బహుమతులు ఒప్పించేస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అనేసి అయితే గనక చెప్తున్నారు. ఓకే, కానీ మనం ఒకసారి ఇప్పుడు మన కంటైనర్ని ఓపెన్ చేసి మనకేం బహుమతి వచ్చిందో చూద్దాం. అసలు గవర్నమెంట్ మనకి ఏం బహుమతిని పంపించిందో చూద్దామా. ఇక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ అన్ని నా మాట వింటున్నాయి. నేను కూర్చోమంటే కూర్చుంటున్నాయి, నుంచోమంటే నుంచుంటున్నాయి. అంటే మనతో స్నేహితులు అయిపోయారనమాట. ఓకే, ఏ వచ్చింది? అరే ఏంటిది, కొంపతీసి నల్ల పులా ఏంటి? అరే ఇదొక పిల్లి పిల్ల. ఓకే, నేను చాలా రోజుల నుంచి ఒక మంచి పిల్లి పిల్లని కొనుక్కోవాలనేసి చూస్తున్నాను. కానీ కొనుక్కుందామంటే మనం కొనుక్కుందామా వద్దని ఆలోచిస్తున్నాను. పైగా ఇది వచ్చేసి వరల్డ్ లో నెంబర్ 1 బ్రీడ్ అనమాట. ఇదంతా చూసారా, ఇది జూలో కూడా చాలా అంటే చాలా రేర్ బ్రీడ్. ఒకవేళ జూలో పెట్టినా సరే చాలా మంది టికెట్ కొనుక్కొని దీన్ని చూడడానికే వస్తారు. దీన్ని నాకు గవర్నమెంట్ బహుమతిగా ఇచ్చారు. కానీ దీన్ని పెంచుకునే విధంగా ఉంటుంది. జూలో పెరిగితే ఒకలా ఉంటుంది, మన దగ్గర పెరిగితే ఒకలాగా ఉంటుంది. ఏదన్నా డిఫరెన్స్ ఉంటది కదా. ఓకే, ఏదైతేనో మనం ఎన్ని రోజులు చూసినా నల్ల పిల్లి అయితే కనుక మన దగ్గరికి వచ్చేసింది. మీరు అనుకుంటున్నట్టు నార్మల్ నల్ల పిల్లి అయితే కాదు, ఇది చాలా రేరెస్ట్ బ్లాక్ క్యాట్ అనమాట. ఓకే, ఫైనల్లీ మనకైతే మంచి బహుమతి అయితే వచ్చింది. అండ్ అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి బహుమతి వచ్చింది. వీళ్ళు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. నిజం చెప్పాను కదా, వీళ్ళైతే ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేస్తాననేసి అయితే గనక అన్నారు. కావాలంటే ఇతర మాటలోనే వినండి. చాలా సంతోషం. ఇక మీదట ప్రతి ఒక్క మానవుడితో స్నేహం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. జూకి వెళ్ళి ఏడాది పాటు అక్కడే ఉంది, ఏడాదికి ఒకసారి వచ్చి కంటైనర్లు ఓపెన్ చేస్తాము.